ఎవ్రీ డే వి సెల్ అవర్ టైం ఎట్ వాట్ కాస్ట్. మనం ప్రతిరోజు హరిహరిగా లేచి జాబ్కి పోతాం. కొంతమంది 8 hours 10 hours 12 hours కూడా చేస్తారు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే ఏమొస్తుంది? కొంచెం మనీ. కానీ మనం దానికంటే ప్రీషియస్ అయిన టైంని కోల్పోతున్నాము. మనీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నేను కొద్ది రోజుల ముందు ఇదే పాయింట్ని రియలైజ్ అయినా. అంటే నేను స్టాక్ మార్కెట్లో మొత్తం టైం స్పెండ్ చేస్తుండే. నేను స్టాక్ మార్కెట్లోకి ఎట్లా ఎంటర్ అయినా, అది కోవిడ్కి ముందు. అందరూ స్టాక్ మార్కెట్లో మస్తు పైసలు వస్తాయి, ఈజీగా పైసలు వస్తాయి అని చెప్పేసి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. అదే టైంలో నేను కూడా ఎంటర్ అయినా కోవిడ్కి ముందు. అప్పుడు స్మార్ట్ ఫోన్ అందరి దగ్గరకు వచ్చేసింది. అట్లే గూగుల్ పే, మనము ఆధార్ కార్డ్ కంటే సింపుల్గా స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అట్లే నేను కూడా అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన. ఎట్లా అంటే మనం మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఏ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి, ట్రెండ్ లైన్స్ అంటే ఏంది, బ్రేక్అవుట్స్ అంటే ఏంది, అట్లా ట్రేడ్ చేస్తుంటా నేను కొన్నిసార్లు కొంత మనీ కూడా చేసిన. అట్లనే ఎంతైతే మనీ చేసినో దానికంటే ఎక్కువ కూడా నేను అలా కోల్పోయినా. దాంతోపాటు నేను మంచి ఎక్స్పీరియన్స్ని, డిసిప్లిన్ని, పేషెన్స్ని కూడా నేర్చుకున్నా. అట్లా కొంత టైం తర్వాత నాకు ఏమైపోయిందంటే స్టాక్ మార్కెటే మొత్తం నా ప్రపంచం అయిపోయింది. పొద్దున 9:30 నుంచి 3:30 దాకా ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా మొత్తం దాన్నే చూస్తుండే. అట్లనే అయిపోయినాక కూడా నా ఇష్టమైన టైంని క్రికెట్ ఆడకపోతుండే. క్రికెట్ ఆడినా కూడా మొత్తం నా మైండ్ మొత్తం మనీ, రేపు మార్కెట్లో ఏమవుతుంది అని చెప్పేసి. అట్లనే నాకు ఇష్టమైన మూవీస్ కూడా నేను దూరం అయిపోయినా మెల్లమెల్లగా. నాకు తెలియకుండా నేను మొత్తం ఈ మనీ అనే లూప్లోకి పడిపోయినా. పొద్దున్న లేస్తే రాత్రి దాకా మనీ. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ లెక్క చెప్పిన. మనం ప్రతి ఒక్కరము జాబ్ చేస్తుంటాం కదా, వాళ్ళ లైఫ్లో కూడా జాబ్, బిజినెస్, వాళ్ళ గోల్స్ అని చెప్పేసి వాళ్ళ రోజు మొత్తము ఒకటే దానిపైన టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేయరు. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనము రోజుకి 24 hours ఉంటాయి కదా, మనం ఒక 8 hours వర్క్ చేస్తాము, ఒక 8 hours పండుకుంటాం, ఇంకా మిగిలింది 8 hours. అలా మనం జస్ట్ ఒక ½ an hour నుంచి 1 hour మనకి ఇష్టమైన పనిని చేయాలి. అంటే ఎట్లా అంటే నీకు బుక్స్ చదవడం అంటే ఇష్టం అనుకో, బుక్స్ చదువు. లేకపోతే క్రికెట్ ఆడడం ఇష్టం అంటే ఒక ½ an hour క్రికెట్ ఆడు. నీకు స్విమ్మింగ్ చేయడం ఇష్టం అంటే స్విమ్మింగ్ చేయి. నువ్వు ఫోన్ని మాత్రం ఎక్కువ యూజ్ చేయకు. అంటే ఇప్పుడు నేను ఫోన్ రీల్స్ అంటే ఇష్టం, అది కాదు. నేను ఏం చెప్తున్నా అంటే నువ్వు లైవ్గా ఉండాలి, నువ్వు జీవితాన్ని అనుభవించాలి. ఇట్లా నువ్వు జీవిస్తున్నావు అని చెప్పి అర్థం కావాలి, నీకు ఫీల్ కావాలి. అట్లనే మొత్తము ఫోన్తో కాకుండా బయట ప్రపంచంలో కూడా తిరుగు. అంటే ఇప్పుడు నీకు ఇవన్నీ ఏం నష్టలేవు, నీ దగ్గర టైం కూడా లేదు, జస్ట్ బయట తిరుగు, చిన్నపిల్లలతో ఆడుకో, పబ్లిక్లో తిరుగు, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే నీకు ఇష్టమైన వాళ్ళు అయితే అటెండ్ చేయి. అలా నువ్వు జస్ట్ రియాలిటీని ఫీల్ అవుతుంటావు. ఓన్లీ మనము మనీ ఎంబడి ఫోన్లో కాకుండా ఇట్లా కూడా మీ ఫ్యామిలీలో కూడా ఊకే పైసలు అని ఎంబడి పడతారు కదా, వాళ్ళకి రీల్ షేర్ చేయండి. ఈ రీల్ మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. మరిన్ని వీడియోస్ కోసం కింద కామెంట్ చేయండి.